కాబట్టి మనం చేస్తున్నప్పుడు భవన నిర్మాణం మనం చేసుకోగలుగుతామా, లేకపోతే సిమెంటు పని మనం చేసుకోగలుగుతామా? కాబట్టి అవి మనం చేసుకోలేం కాబట్టినే కదా వాళ్ళు. అదే విదేశాల్లో అయితే బోల్డ్ అంత కాస్ట్ కదా అట్లాంటి పనులకి. మన దగ్గర అంత తక్కువకి ఎందుకు జరుగుతుందంటే మన శారీరక శ్రమ చేసే ఆ మిత్రులు ఆ సోదరులు ఉన్నారు కాబట్టి, శారీరక శ్రమ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు ఈ సమాజానికి తక్కువకే సేవలు అందించడం ద్వారా ఈ సమాజం ఎదుగుదలలో వాళ్ళు ఒక పాత్ర పోషించారు. వాళ్ళకి ఓపిక లేని రోజున ఈ సమాజం ఇస్తున్నటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి సొమ్ము అంతే అది పెన్షన్ అనేది. రాష్ట్రంలో భారతదేశం మొత్తం మీద అత్యధికంగా ఇస్తున్నమాట ఎస్ చంద్రబాబు గారు శభాష్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అత్యధికం ఇచ్చాడు శభాష్, ఈవెన్ పక్కన తెలంగాణతో కూడా కంపేర్ చేస్తే కనుక. కాబట్టి ఎక్కువ ఇచ్చారు శభాష్, ప్రశంసిద్దాం ఆ విషయంలో. బట్ అలాంటి తీసుకున్నటువంటి కుటుంబాలు అంటే వాళ్ళు ఆత్మాభిమానంతో బ్రతికేటటువంటి వాళ్ళు బెచ్చం ఎత్తుకోవాలని కోరుకోరు. ఇప్పుడు వైద్యానికి వాళ్ళకి ఎక్కువ సమస్య అవుతుంది. అది రేపు పొద్దున ఏం చేస్తారు వీళ్ళు? రేపు ఆరోగ్యశ్రీలు ఇవి ఉన్నాయి కదా నీకు, దాని ద్వారా చేయించవా నువ్వు ట్రీట్మెంట్? ఈ చిన్న వ్యాపారాలు ముద్ర ఉంది కదా, దాని ద్వారా చేయించవా నువ్వు? మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం ఎందుకు? నేననేది ఇది. అలాగే వాళ్ళ ఉన్నత చదువులు, నీ విద్యా దీవెన లేదా అంటే నువ్వు అవి వదిలేస్తున్నావా? వీళ్ళందరికీ రేపు నువ్వు ఇస్తావా లేవా డబ్బులు? ఇప్పుడైతే ఇవ్వట్లేదు. ఇందులో చెప్పింది ఏంటి? పెన్షన్,